'కొల్ల' 2 అవర్స్ రన్ టైమ్‌తో 2023లో మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ. ఇక ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక చూసాక నాకైతే ఓవరాల్‌గా వన్ టైమ్ చూడొచ్చనిపించింది. కాకపోతే స్లో పేస్ ఇంకా మెయిన్ విషయం అయిపోయిన చాలా సేపు తర్వాత మళ్ళీ ఇంకో కొత్త పాయింట్ స్టార్ట్ చేస్తారు. అలాగే క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్‌గా ఉంది. కానీ సస్పెన్స్ అయితే మెయింటైన్ అయింది. అలా ఏం జరుగుతుందో, ఎలా తప్పించుకున్నారో అనే ఒక ఆతృత అయితే మెయింటైన్ అయింది. అందువలన ఒకసారి చూసేయొచ్చు. ఒక లో బడ్జెట్ బ్యాంక్ రాబరీ అని చెప్పొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొత్తగా బ్యూటీ పార్లర్ పేరుతో బ్యాంక్ లాకర్స్‌లోని బంగారాన్ని దొంగతనం చేస్తారు ఇద్దరు అమ్మాయిలు. అప్పుడు పోలీసులకి దొరకకుండా ఎలా తప్పించుకున్నారు? అసలు ఎస్కేప్ అయ్యారా లేదా? వాళ్ళేసిన ప్లాన్ ఏంటి? ఎలా దొంగతనం చేశారు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సింపుల్‌గా చాలా న్యాచురల్‌గా తీశారు. మంచి సినిమాటోగ్రఫీతో. మెయిన్ క్యారెక్టర్స్ అయిన 'రజిషా విజయన్' గారు అండ్ 'ప్రియా ప్రకాష్ వారియర్' గారు వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బావుంది. మెయిన్‌గా 'రజిషా విజయన్' గారి నెగెటివ్ కైండ్ ఆఫ్ రోల్‌ని చూడొచ్చు. దొంగతనం చేసే సీన్ ఒకటి వీళ్ళు వెళ్ళడానికి చేసే సెట్టింగ్ కన్విన్సింగ్‌గా బావుంది. అలాగే స్టార్టింగ్‌లోను ఇంకా చివరి అరగంటలోను మెయింటైన్ చేసిన సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా ఉంది. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం బావుంది. కేరళ లొకేషన్స్ అవి భలే కనిపించాయి. మైనస్ పాయింట్స్. క్లైమాక్స్ ఇంకొంచెం సాటిస్ఫైయింగ్‌గా ఉంటే బావున్ను. లాభంతో మోసం చేసే పోలీస్ సైడ్ వరకు ఓకే. కానీ అది వీళ్ళ సైడ్ నుండి పెద్ద మైండ్ గేమ్‌లా అనిపించలే. ఇక చాలా చోట్ల స్లోగా వెళ్ళడం. ఇప్పుడు ఒకరు ఇంటి ముందు దిగారు. ఆ నెక్స్ట్ షాట్‌లో ఇంట్లో ఉన్నట్టు చూపిస్తే అది ఇంట్లోకి వెళ్ళినట్టు కాదా? మళ్ళీ దానికి దిగడం, నడవడం, సైడ్‌కి తిరగడం, దాన్ని మల్టిపుల్ షాట్స్‌లో వేరే యాంగిల్‌లో అంతలా డ్రాగ్డ్‌గా ఎందుకు చూపించడం? ఇక్కడ అన్నీ ఇలాగే ఉన్నాయి. సో, లాగ్ ఫీల్ వచ్చింది. లాస్ట్‌లో కూడా చేసింగ్ అది క్లియర్‌గా తెలుస్తుంది. వీళ్ళు ఎంతున్నారు అంత హైట్ ఉన్న వాళ్ళకి దొరకట్లేదా అని. ఇంకా స్టార్టింగ్‌లో దొంగతనం అయిపోయాక ఇంకేముంది స్టోరీ అనే ఫీల్స్. మళ్ళీ గంట తర్వాత ఇంకో ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తారు. అక్కడి నుండి సస్పెన్స్‌తో ఉంది. మలయాళం లెటర్స్‌ని, బోర్డ్స్‌ని, న్యూస్ పేపర్ వర్డ్స్‌ని ఏం డబ్ చేయలేదు తెలుగులోకి. అలాగే ఉంచేశారు. హీరోయిన్స్ ఇద్దరికి డబ్బింగ్‌లో వాయిస్‌లు సెట్ కాలేదు. కానీ డైలాగ్స్ అన్ని రోల్స్‌కి సింక్‌లోనే ఉన్నాయి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే లాగ్ తగ్గించి టైట్‌గా ఇంకా షార్టర్ రన్ టైమ్‌తో ఉంటే ఇంకా బావున్ను. బట్ స్టిల్ ఇదొక హెయిస్ట్ థ్రిల్లర్. టెంప్లేట్ ఒక దొంగతనం ఎలా తప్పించుకున్నారో ఇలానే ఉంటుంది. కానీ ఇలా ఎన్ని వెర్షన్స్ వచ్చినా చూడాలనిపిస్తుంది. సో, ఇక్కడ కూడా ఈ వెర్షన్ ఒకసారి చూసే విధంగానే ఉంది. ఎటువంటి కాంప్లెక్సిటీ లేకుండా. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.